2026 మరియు 2027 సంవత్సరంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళకి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక ఎర్లీ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ ఏప్రిల్ అంటే ఈ నెల 23వ తారీఖు నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది పీసీఎం కోర్స్ అనమాట. అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కంప్లీట్ కోర్సు. ఇది దాదాపు 11 నెలలు ఉంటుంది. ఈ కోర్సులో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. ఇది ఆఫ్లైన్లో సిఎస్బిఐఎస్ అకాడమీకి వచ్చి చదువుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా ఈ కోర్స్ యాక్సెస్ చేయొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు. థూసిడైడ్స్ ట్రాప్ అనే మెటాఫర్ వార్తల్లో ఉంది. యాక్చువల్గా ఈ మధ్య దాన్ని బాగా ఫేమస్ చేసిన ఆయన పేరు గ్రాహం ఆలిసన్. ఆయన చాలా ఫేమస్ పొలిటికల్ సైంటిస్ట్ అండ్ పెద్ద ప్రొఫెసర్ కూడా. హార్వర్డ్ కెనడీ స్కూల్లో ఆయన ప్రొఫెసర్ అనమాట. రీసెంట్గా అమెరికా చైనా మధ్య టారిఫ్ యుద్ధం జరుగుతుంది. ఒకదానిపైన ఒకటి విపరీతమైన టారిఫ్లు వేసుకుంటున్నాయి. అమెరికా అయితే చైనా పైన 125% టారిఫ్ వేసింది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇది పెద్ద యుద్ధానికి దారితీస్తుందా? ఈ చర్చ బయట జరుగుతుంది. అయితే ఖచ్చితంగా ఇది పెద్ద న్యూక్లియర్ వార్ అయితే రాదని చెప్పి ప్రొఫెసర్ చెప్తున్నారు, గ్రాహం ఆలిసన్. ఈయన ప్రకారం అమెరికా చైనా ఇద్దరు కూడా మ్యూచువల్లీ ఇంటర్ డిపెండెంట్ అంట. ఒకటి లేకపోతే ఇంకో దానికి మనుగడే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా యుద్ధం అయితే అవ్వదు. అయితే థూసిడైడ్స్ ట్రాప్లో మాత్రం ఇవి పడుతున్నాయని చెప్పారు. అసలు ఏంటి థూసిడైడ్స్ ట్రాప్? రెండు పెద్ద పెద్ద పవర్స్ మధ్య రైవల్రీ, శత్రుత్వం ఎలా వస్తుందంటే, ఒక పవర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పవర్. ఉదాహరణకి అమెరికా హ్యాస్ అన్ ఎస్టాబ్లిష్డ్ హెజిమోన్. అంటే అమెరికా చాలా స్ట్రాంగ్ పవర్. అమెరికాని టాప్ పవర్ అంటాం కదా, సూపర్ పవర్ అంటాం. ఇప్పుడు చైనా ఒక రైజింగ్ పవర్. చైనా కంపీటింగ్ పవర్. చైనా ఇప్పుడు అమెరికా కాంపిటీషన్కి వస్తుందని అమెరికాకి భయం. దాంతో చైనాని తొక్కేయాలని ట్రై చేస్తుంది. పాత రోజుల్లో ఒక ఎస్టాబ్లిష్డ్ పవర్ ఇంకొక పవర్ని తొక్కేయాలనుకుంటే యుద్ధం చేస్తుంది, వార్కి వెళ్తుంది, ఇంకేదైనా డిస్ట్రక్షన్కి వెళ్తుంది. కానీ ఇప్పుడు యుద్ధాలు అనేవి న్యూక్లియర్ ఎరాలో చాలా నష్టం. యుద్ధం చేసిన వాళ్ళకి నష్టమే, చేయించిన వాళ్ళకి నష్టమే. కాబట్టి అంత రిస్క్ తీసుకో. కోల్డ్ వార్ టైంలో కూడా అమెరికా రష్యా ఇద్దరు న్యూక్లియర్ వార్కి వెళ్ళా. తెలివిగా ప్రాక్సీ వార్స్, రకరకాల ఇండైరెక్ట్ వార్స్, ఒకరి దానిపైన ఒకరు ప్రెషర్ పెట్టుకోవడం, వెపన్స్ చూపించి భయపెట్టుకోవడం, ఇంతవరకే చేశాయి. ఇప్పుడు కూడా ఈ కాలంలో ఎకనమిక్ స్ట్రాటజీ అనేది, టారిఫ్ అనేది పెద్ద స్ట్రాటజీ, ట్రేడ్ అనేది పెద్ద స్ట్రాటజీ. ఇంత గ్లోబలైజ్డ్ వరల్డ్లో ఒక దేశాన్ని తొక్కేయాలన్నా, అణక్కొట్టాలన్నా ట్రేడ్ అండ్ ఫినాన్స్ ద బిగ్ స్ట్రాటజీ అనమాట. ఇవి రియల్గా యుద్ధాలు జరగవు, కానీ ట్రేడ్ వార్ జరుగుద్ది. ట్రేడ్లో యుద్ధం జరుగుద్ది అనమాట. ఇదే థూసిడైడ్స్ ట్రాప్లో ఇరుక్కున్నారంటారు. దీని వెనకాల ఒక కథ ఉంది. ఈ ట్రాప్ వెనకాల ఒక కథ ఉందన్నమాట. ఇదేంటంటే 5th century BC గ్రీస్లో 2 స్ట్రాంగ్ పవర్స్ ఉండే. ఒకటి స్పార్తా. స్పార్తా ఈజ్ అ ఎస్టాబ్లిష్డ్ పవర్, అంటే చాలా గ్రేట్ పవర్ అనమాట గ్రీక్ సిటీ స్టేట్స్లో. అండ్ ఏథెన్స్ ఈజ్ అ రైజింగ్ పవర్. ఏథెన్స్ని తొక్కేయడానికి స్పార్తా ఏథెన్స్ మీద యుద్ధం దిగింది. ఏథెన్స్ స్పార్తాని కొల్లగొట్టింది. మధ్యలో ఇంకొక పవర్, వేరే వేరే పవర్స్ పైకి వచ్చాయి అనమాట, మ్యాసిడోనియా లాంటివి. సో ఎప్పుడైనా ఎస్టాబ్లిష్డ్ పవరు కొత్త పవర్ వస్తుంది, నాకు థ్రెటన్ అవుద్ది, బాగా ఎదుగుతుంది అన్నప్పుడు దాన్ని తొక్కేయడానికి రకరకాల టాక్టిక్స్ వాడుద్ది. అప్పట్లో యుద్ధాలు వాడేవాళ్ళు. ఇప్పట్లో యుద్ధాలు గెలిచేవారు, ఓడేవారు అందరూ ఎవరు లేరు. అందరికి నష్టమే జరుగుతుంది. కాబట్టి యుద్ధాలు అన్నీ ఆపేసి నో వార్స్ అనమాట. ఇప్పుడు ఓన్లీ ట్రేడ్ వార్. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పైన ఇలానే జరుగుతుందా? ట్రంప్కి చైనాకి మధ్య ఈ 2 దేశాలు కూడా థూసిడైడ్స్ ట్రాప్లో పడ్డాయా? ఇదే పెద్ద క్వశ్చన్. అవునని అంటున్నారు చాలా ఫేమస్ పొలిటికల్ సైంటిస్ట్ గ్రాహం ఆలిసన్. ఈ ట్రాప్ అనేది చాలా, ఇప్పుడున్న ట్రేడ్ వార్ అనేది చాలా పెద్ద ట్రాప్. దీనిలో ఇద్దరు పడ్డారు. ఈ కంపీటింగ్ ఇంట్రెస్ట్లో ఒక్కొక్కసారి ఇద్దరు కూడా నష్టం జరుగుతుంది. ఈ రైవలరీ వల్ల, ఈ కాంపిటీషన్ వల్ల ఇద్దరికి నష్టం జరుగుతుంది. ఉదాహరణకి చైనా కనుక అమెరికాతో బిజినెస్ చేయకపోతే, అమెరికా బాండ్స్ అని చైనా అమ్మేస్తే, చాలామంది చైనీస్ ఇన్వెస్టర్స్ అమెరికన్ బాండ్స్లో, ట్రెజరీ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. అవన్నీ పోతే ఏమవుతుంది? అదేవిధంగా అమెరికా చైనా దే ఆర్ ద లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్స్ అనమాట. వీళ్ళ ట్రేడ్ అంతా ఆగిపోతే ఎలా ఉంటుంది? ఈ ట్రేడ్ వార్ వల్ల ఇద్దరికి నష్టమే. ఇదంతా ఒక పెద్ద ట్రాప్. ఈ కంపీటింగ్ పవర్ అండ్ ఎస్టాబ్లిష్ పవర్ ఇద్దరి మధ్య ఒక రైవలరీ అనేది ఒక పెద్ద ట్రాప్ అంటున్నారు గ్రాహం ఆలిసన్. ప్రతి అంశంలో చైనా ఇప్పుడు అమెరికాకి థ్రెట్ అయిపోయింది. ఉదాహరణకి అమెరికాలో చాట్ జీపీటీ స్టార్ట్ అయితే చైనాలో డీప్ సీక్ స్టార్ట్ అయింది. డీప్ సీక్ ఒకటేసారి మార్కెట్స్ అన్నింటినీ ఉనికిచ్చేసింది. అమెరికాలో టెస్లా స్టార్ట్ అయితే చైనాలో BYD స్టార్ట్ అయింది. టెస్లా కన్నా BYD చాలా పాపులర్, చాలా ఎక్కువ సేల్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ రెవెన్యూ ఉంది ఈ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో. ఎక్కడ చూసినా చైనా అమెరికాతో కంపీట్ అవుద్దని అమెరికాకు భయం. అమెరికన్ ఎకానమీ $30 trillion అయితే చైనీస్ ఎకానమీ $19 trillion దగ్గరకు వచ్చేస్తుంది. ఇది కూడా అమెరికాకు భయం అనమాట. అంతేకాదు చైనా డ్రీమ్ ఏంటో తెలుసా? బై 2049 కమ్యూనిస్ట్ చైనా ఏర్పడి 100 ఏళ్ళు అయ్యేసరికి చైనా సూపర్ పవర్గా ఎదగాలని. ఎక్కడ చూసినా
చైనా సూపర్ పవర్ బై 2049 అని అక్కడ వాళ్ళు చర్చించుకుంటారంట లోపల కమ్యూనిస్ట్ దేశం కదా. ఇలా చైనా అమెరికా కంపీట్ అవుద్ది. అంటే చైనా లెడ్ వాల్యూ బేస్డ్ ఆర్డర్ తెప్పించుకోవాలని చైనా కోరికంట. అంతేకాదు చైనా ఎప్పుడో కంప్లైంట్ చేస్తుంది క్వాడ్ అనేది చైనాకు వ్యతిరేకంగా పెట్టారని. తెలివిగా మన మయన్మార్లో భూకంపం వచ్చినప్పుడు క్వాడ్ వాళ్ళు $20 million మయన్మార్కి ఇచ్చారు. అంటే మేము కేవలం చైనా కోసం రాలేదు, హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ కోసం వచ్చామని చెప్పి. సో అమెరికా భావిస్తుంది చైనా పెద్ద థ్రెట్ అని. వెస్టర్న్ బేస్డ్ వరల్డ్ ఆర్డరా లేదా సైనో బేస్డ్ వరల్డ్ ఆర్డరా, ఏది రాబోతుంది ప్రపంచంలో అనే క్వశ్చన్ అనమాట. ఇక్కడ నాటో ఎప్పుడైతే నాటో ఏర్పడిందో కోల్డ్ వార్ టైంలో రష్యానే థ్రెట్గా భావించి నాటో ఏర్పడింది. అప్పట్లో సోవియట్ రష్యా. ఇప్పుడు నాటో రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఏమని తెలుసా, రష్యా కాదు మనకు థ్రెట్, చైనానే థ్రెట్, మనం చైనాని ఎదుర్కోవాలనుకుంటుంది. సో ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి ప్రపంచంలో. కాబట్టి చైనా పెద్ద థ్రెట్గా భావించిందే కాబట్టి ఇప్పుడు అమెరికాకి చైనాకి మధ్య ఒక పెద్ద ట్రాప్, అదే థూసిడైట్స్ ట్రాప్.